అలా మీకు ఒక సమ్మర్ ఒక లాంగ్ వీకెండ్స్ కనిపిస్తున్నాయి, అంటే లాంగ్ హాలిడేస్ కనిపిస్తున్నాయి కదా. ప్రతాప్ ఎక్కడి వరకు రీచ్ అవుతాడు అనిపిస్తుంది? ఒకటైతే అంటే నంబర్స్ ఇవన్నీ తెలియదండి. లిటిల్ హార్ట్స్ అప్పుడైనా, రాజు వెడ్స్ రాంబాయ్ అయినా ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకున్నాం, కానీ ఇంత నంబర్ చేయాలని ఏమో అనుకోలేదు. బట్ ప్రతిసారి దేవుడి దయ అంటే వెకేషన్స్ అంటే ప్రతిసారి ఏమైందంటే 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు వచ్చేది. పాపం ప్రతాప్ ఒక కాన్ఫిడెన్స్ ఏముందంటే అండి, ఫ్యామిలీలో ఆల్ ఏజ్ గ్రూప్స్కి నచ్చే సినిమా ఇది. అండ్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కూడా ఒక జానర్ బేస్డ్ ఫిల్మ్స్ వస్తూ ఉన్నాయి. అంటే యాక్షన్ అంటే యాక్షన్, రొమాన్స్ అంటే రొమాన్స్ ఫిల్మ్స్ ఇలా వస్తున్నాయి. బట్ ఈ సినిమా మీరు చూస్తే ఈవీవి సత్యనారాయణ గారు మన మధ్యలో ఉండి మళ్ళీ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ పాపం ప్రతాప్. అలాంటి ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఫ్యామిలీ అందరూ బాగా చూస్తారు అనుకుంటున్నాం. మధ్యాహ్నం నుంచి యాక్చువల్ చాలా పికప్ అవుతుందండి, స్లోగా పికప్ అవుతుంది. మధ్యాహ్నం నుంచి చాలా చోట్ల ఫుల్స్ పడుతున్నాయి, ఫాస్ట్ ఫీలింగ్స్. ఇప్పుడు కూడా ఇట్స్ షోయింగ్ వెరీ ప్రామిసింగ్. సో వీఆర్ వెరీ హోప్ఫుల్ అండి. అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వరకు దిస్ విల్ బీ ద నెంబర్ 1 ఆప్షన్ ఫర్ ఆడియన్స్ అనుకుంటున్నాం. తిరువీర్ గారు సార్, అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ అంటే ఒక వేరియేషన్స్తో పాటు పెర్ఫార్మర్గా కూడా ఒక కొత్తగా ప్రూవ్ చేసుకునేందుకు మీరు తీసుకునే స్క్రిప్ట్స్ సినిమాలు ఉపయోగపడుతున్నాయి. పాపం ప్రతాప్ మీలో ఆర్టిస్ట్ని ఎంత బెటర్ చేశాడంటే ఏం చెప్తారు? నా ఫ్రెండ్స్ మామూలుగానే వాళ్ళే నాకు పెద్ద క్రిటిక్స్. అయితే వాళ్ళు నిన్న సినిమా చూసినప్పుడు అన్నది ఏంటంటే, ఫస్ట్ టైం చాలా ఫ్రెష్గా ఉన్నారా నువ్వు, ఇంతవరకు చేసిన యాక్టింగ్కి ఈ సినిమాకి చాలా డిఫరెంట్గా ఉన్నావు, అండ్ దీని తర్వాత మేబీ నీకు ఒక మంచి కమర్షియల్ సినిమాలు పడవచ్చు అని. అది తను తీసుకున్న కాలే. నాకు నువ్వు ముందు సినిమాల్లో లాగా సటిల్గా ఏదో న్యాచురల్గా చేస్తున్నాడని కాకుండా కొంచెం ఓవర్బోర్డ్ పోదామన్నది, అది నచ్చుతుంది వాళ్ళకి. అండ్ కొత్తగా కనబడుతున్నాను నేను, నాకు అది హ్యాపీనెస్ ఇచ్చింది. హాయ్ తిరువీర్ గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే నిన్న సినిమా చూసిన వాళ్ళందరూ రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ కామెంట్ ఏంటి యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత, మీడియా నుంచి కావచ్చు ఆర్ ఆడియన్స్ నుంచి కావచ్చు? నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, యూత్ మేబీ ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఉన్నాను, కానీ మేబీ యూత్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను. కానీ నేను పెద్దవాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయింది, లైక్ పేరెంట్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అండ్ 30+ ఉన్న లేడీస్కి. వాళ్ళు ఏంటంటే చాలా మంచి సినిమా అని వాళ్ళ దగ్గరకు వచ్చి, ఫేక్ చేస్తే తెలిసిపోతుంది, మొహాలు అబద్ధం చెప్పవు, కళ్ళు అబద్ధం చెప్పవు అట్లీస్ట్, కానీ వాళ్ళు వచ్చి చాలా ఆప్యాయంగా దగ్గరకు వచ్చి చాలా మంచి సినిమా మాకు బాగా నచ్చింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా తర్వాత తిరువీర్ గారు ఎక్స్ట్రోవర్ట్ అవుతారా లేదా ఇంట్రోవర్ట్గానే ఉంటారంటే? ఈ సినిమాతో నేను చేయంది ఏమీ లేదు, ఇంకా నేను ఆల్రెడీ ఎక్స్ట్రోవర్ట్ అయిపోయాను. నేను అన్ని వేషాలు వేసాను, స్టేజ్ల మీద, ఇంటర్వ్యూల్లో, స్కిట్లలో, రీళ్లలో అన్నీ చేశాను. ఇప్పుడు నేను యాంకరింగ్ కూడా చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. డైరెక్టర్ గారు దుర్గా నరేష్ గారు, సో కంగ్రాచులేషన్స్. చాలా మంచి టాక్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సినిమాలో అందరు క్యారెక్టర్స్ చాలా యాప్ట్గా ఉన్నాయి. అండ్ గోపరాజు రామన్ గారిని ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా ఆయన వెళ్ళాలనుకున్నారు? గోపరాజు గారి క్యారెక్టర్కి అంటే అది రాసినప్పుడే ఆ ఏజ్, ఆ క్యారెక్టర్ లుక్ డిసైడ్ చేయబడింది సార్. సో నాకు మిడిల్ క్లాస్ మెలోడీస్లో కొండలరావు క్యారెక్టర్ బాగా ఇష్టం సార్. దాన్ని కొంచెం దీనికి అటాచ్ చేస్తే, అంటే ఈ క్యారెక్టర్లన్నీ ఆఫీలో వచ్చే క్యారెక్టర్ సార్, ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చేవి కాదు. సో త్వరగా కనెక్ట్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినవి ఉంటే బాగుంటుంది, దానికి నేను పర్ఫెక్ట్ అని చెప్పి తీసుకున్నాను సార్. మీరు అది చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? క్యారెక్టర్ మీరు ఈ విధంగా, క్యారెక్టర్ బాగుంది ఎలా తీసుకుంటారు అని చెప్పేసి అన్నారు సార్. క్యారెక్టర్ అయితే బాగుంది, ఒక మాట్లాడలేదు చేశారు. చేసిన తర్వాత చేసుకుంటూ అన్నారు నవ్వుకుంటూ, దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియలే, కానీ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను క్యారెక్టర్ నన్ను. ఆల్ ద బెస్ట్ అండి ఎంటర్టైన్. థ్యాంక్ యూ. తిరువీర్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. నేను నిన్న ఈ సినిమా చూశాను, చాలా బాగా నచ్చింది. అందరూ సీట్లలో కూర్చోట్ల ఆ రకంగా నవ్వుతున్నారు. అయితే మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఒకసారి మిమ్మల్ని హీరోనా అని అడిగారన్నారు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని పాపం ప్రతాప్ అని కూడా పేరు పడిద్ది. ఆ రకంగా ఉంది సినిమా చూస్తే. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఈ సినిమాతో నీకు మంచి పేరు వస్తుందిరా అని చెప్పి అన్నారా? అందరు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. అంటే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా వెల్ విషెస్ అందరు కూడా రేపు నాతో పాటు సినిమా చూశారు అండ్ బయట మాట్లాడుతున్నారు, ఫోన్స్, మెసేజెస్ వస్తున్నాయో, చాలా బాగుంది అండ్ చాలా కొత్తగా ఉన్నాం అంటున్నారు. సో అది నాకు బాగా నచ్చింది సార్. ఓకే సార్, కంగ్రాట్స్ సార్. రాశి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. మిమ్మల్ని అప్పుడు వెండి తెరలో చూడలేకపోయాం మేము, ఇప్పుడు అదే 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 అర్థమైంది, ఫోన్లేండి పాపం. చెప్పండి మ్యామ్, మీరు అప్పట్లో నిజం సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన తర్వాత మీకు హీరోయిన్గా ఛాన్సెస్ రాలేదు. అయితే తర్వాత
కొన్ని సినిమాలు చేశారు, కానీ ఈ సినిమాలో మీ రోల్ అయితే చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. దీని తర్వాత మీకు ఎలాంటి రోల్స్ వస్తే చేస్తారు, ఎలాంటి రోల్స్ రావాలనుకుంటున్నారు మీరు? నాకు ఐఎమ్ నాట్ బికాజ్ నేను డిసైడ్ చేయడం కాదు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ గారు ఏమన్నారు, మిమ్మల్ని అనుకునే రాశాను అని. అలాంటి నాకు చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ అ క్యారెక్టర్ పాజిటివ్ ఎయిదర్ నెగిటివ్. ఏదైనా ఒకటే, ఒక ఆర్టిస్ట్కి ఆల్ కైండ్ ఆఫ్ జోనర్ చేయాలి, ఒకటే చేస్తామని కూర్చోకూడదు. సో నిజం కూడా నేను అలాగ ఆలోచించే చేశాను. అదే అంత నెగిటివిటీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ ఇక మీద ఫర్దర్గా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చేస్తాను, బట్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టబుల్ ఫ్రమ్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ. రాశి గారు, అంటే ఇందాక మీరు అన్నారు మీ పాపతోటి సినిమా చూశాను అని చెప్పేసి. సో ఈ సినిమాలో కూడా యు ఆర్ ఇంటూ ఎ మదర్హుడ్ రోలే కాబట్టి చేస్తున్నంతసేపు మీ మదర్హుడ్ని ఇందులో ఏమైనా కనెక్టెడ్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? ఏంటంటే పాప ఎపిసోడ్ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఐ వాజ్ నాట్ దేర్, నేను లేను. ఓకే, వాయిస్ ఓవర్ ఉంటుంది తప్ప నేను ఆ ఇన్సిడెంట్లో లేను. సో నాకు పాప ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. నాకు తను యాజ్ అ సన్ హీ కనెక్టెడ్. బికాజ్ ఇప్పుడు నాకు కూతుర్ల కంటే కొడుకులు ఎక్కువ అవుతున్నారు. అందరు కొడుకు హీరో మదర్ హీరో మదర్ హీరో మదర్. సో ఒక్కొక్కరు ఐఎమ్ జస్ట్ ఇంక్రీజింగ్ మై సన్స్. దట్స్ అంతమంది కొడుకుల్లో ఈ కొడుక్కి ఎంత మార్కులు వేస్తారు అంటే ఏం చెప్తారు? దీనికి 99 వేసేయచ్చు. 1 మార్క్ ఎక్కడ ఆ పోయింది? 99 చాలా ఇంపార్టెంట్, 100 కాదు. 99 కనిపించలేదు చూసావా, నీకు 1 మార్కే అంతే. మాకు వైట్ పేపర్ లో బ్లాక్ డాటే కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాపం ప్రతాప్ టీమ్, రాశి గారు, తిరువీర్ గారు, పాయల్, అందరికీ, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.